హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త. పీఎఫ్ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్లు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ భవిష్య నిధి ఈపీఎఫ్ఓ ఒక శుభవార్త ప్రకటించింది. ఈపీఎఫ్ఓ తాజాగా తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారంగా పీఎఫ్ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని గతంలో ఉన్న 1 లక్ష నుంచి ఏకంగా 5 లక్షల వరకు పెంచారు. ఇది ఉద్యోగులకే కాకుండా పీఎఫ్ ఖాతాదారులందరికీ గొప్ప ఉపశమనంగా అయితే చెప్పుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు శుభవార్త. ఆటో క్లెయిమ్ పరిమితి 5 రెట్లు పెంపు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 7,50,00,000 మంది పీఎఫ్ సభ్యులు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది. ఆటో క్లెయిమ్ పరిమితిని పెంచడం ద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్‌కు పెద్ద పుష్కలంగా అయితే నిలుస్తుంది. గతంలో క్లెయిమ్ పరిమితిని 50,000గా ఉండగా 2024 మేలో దాన్ని 1,00,000కు పెంచారు. ఇప్పుడు తాజా నిర్ణయం ద్వారా దాన్ని 5,00,000కు పెంచారు. ఈ ప్రతిపాదనను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) 113వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆమోదించారు. ఈ సమావేశంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత్ రావ్ పాల్గొన్నారు. ఈ నిర్ణయం వల్ల వైద్య ఖర్చులు, విద్య, వివాహం, గృహ నిర్మాణం వంటి అవసరాలకు ఆటోమేటెడ్ సెటిల్మెంట్ ద్వారా వేగంగా నిధులను పొందే అవకాశం కలుగుతుంది. ఈ సదుపాయాన్ని మొదటగా 2020లో కోవిడ్ సమయంలో వైద్య అవసరాల కోసమే ప్రవేశపెట్టారు. తర్వాత విద్య, వివాహం, హౌసింగ్ అవసరాలకు కూడా దీనిని విస్తరించారు. ఇప్పుడు 5 లక్షల వరకు ఆటో క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను 3 రోజుల వ్యవధిలోనే పూర్తి చేసేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సెటిల్మెంట్లు 95% వరకు మానవ ప్రమేయం లేకుండా జరుగుతాయి. ఇది సాంకేతికంగా ఎంతో పురోగతి చాటుతుంది. ఇకపోతే ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో కూడా ఈపీఎఫ్ఓ మరింత చురుకుగా ఉండాలి. కనీస వేతనాల పెంపు, కనీస పెన్షన్ పెంపు వంటి అంశాలపైన కేంద్ర దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. బడా కార్పొరేట్ సంస్థలు కోట్ల లాభాలు ఆర్జిస్తూ ఉన్న కార్మికుల జీతాలు పెరగటం లేదు. ఈ నేపథ్యంలో కార్మికుల జీవిత ప్రమాణాలను మెరుగుపరచడానికి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పటిష్టంగా వ్యవహరించాలని అయితే ఆశిస్తున్నారు. ఇంతటితో కాకుండా పీఎఫ్ క్లెయిమ్ విషయంలో తీసుకున్న తాజా నిర్ణయం పీఎఫ్ సభ్యులకు ఒక గుడ్ న్యూస్ అని నిర్ఘాటంగా చెప్పవచ్చు. ఇది భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలకు మార్గం వేయగలదు.